జంట నగరాల్లో వ్యక్తిగత వాహనాలు పెద్ద మొత్తంలో వాయు శబ్ద కాలుష్యానికి కారణమవుతున్నాయని కాలుష్య నియంత్రణ మండలి నిర్ధారించింది. సెలవు పండుగ రోజుల్లో సగానికి పైగా కాలుష్యం తగ్గుతోందని గుర్తించింది. ఇటీవల సంక్రాంతి కారణంగా నిర్మానుష్యమైన ట్రాఫిక్ వల్ల హైదరాబాద్లో వాయు శబ్ద కాలుష్యం కనిష్ట స్థాయికి తగ్గిందని తేల్చింది. హైదరాబాద్ మహానగరంలో నిత్యం ఎదురయ్యే ట్రాఫిక్ ఇబ్బందులు, వాయు శబ్ద కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరయ్యే పరిస్థితి నుంచి సెలవు రోజుల్లో నగరవాసులకు ఉపశమనం లభిస్తోంది. సెలవు పండుగ రోజుల్లో వ్యక్తిగత వాహనాలు పలచగా రోడ్లపై తిరుగుతుండటంతో వాహన కాలుష్యం గణనీయంగా తగ్గుతోంది. ఇటీవలే సంక్రాంతి పండుగకు నగరం నుంచి దాదాపు 20 లక్షలకు పైగా నగరవాసులు పల్లెలకు తరలి వెళ్లారు. దీంతో వ్యక్తిగత వాహనాలు అంతంత మాత్రంగానే రోడ్లపై సంచరించాయి. ఫలితంగా వాయు శబ్ద కాలుష్యం గణనీయంగా తగ్గిందని కాలుష్య నియంత్రణ మండలి లెక్కలు తీసింది. ఈ నెల 15-16 తేదీల్లో కాలుష్య నియంత్రణ మండలి హైదరాబాద్లోని పంజాగుట్ట, జూ పార్క్, కేంద్రీయ విశ్వవిద్యాలయం తదితర ప్రాంతాల్లో కాలుష్య మోతాదును నమోదు చేసింది. కాలుష్య కారకాలు సాధారణ రోజుల్లో కంటే సెలవు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో సగానికి, మరికొన్ని ప్రాంతాల్లో భారీగా తగ్గినట్లు మండలి నివేదిక తేల్చింది. వరుస సెలవుల్లో అధిక శాతం ప్రజలు తమ వాహనాలను ఇళ్లలోనే ఉంచి ఊళ్లకు వెళ్తుండటంతో వాయు శబ్ద కాలుష్యం గణనీయంగా తగ్గుతోందని నిర్ధారించింది. సాధారణ రోజుల్లో అధికంగా నమోదయ్యే కార్బన్ మోనాక్సైడ్, శ్వాసకోశ వ్యాధులకు కారణమయ్యే నైట్రోజన్ డయాక్సైడ్ మోతాదు సంక్రాంతి సెలవుల సందర్భంగా గణనీయంగా తగ్గింది. మరోవైపు శబ్ద కాలుష్యం కూడా సగానికి తగ్గినట్లు వెల్లడయ్యింది. సాధారణంగా 60 డెసిబుల్స్ దాటితే శబ్దాలు వినడానికి తీవ్ర ఇబ్బందికరంగా ఉంటాయి. నిత్యం వాహనాల రణగుణ ధ్వనులతో 80 డెసిబుల్స్ కంటే అధికంగానే శబ్దాలు రహదారులపై వినిపించడం సాధారణంగా మారిపోయింది. ఈ నెల 15-16 తేదీల్లో నగరవాసులకు వీటి నుంచి కొంత ఉపశమనం లభించింది. వివిధ ప్రాంతాల్లో ఇవి రోజువారీ కంటే తక్కువగా నమోదయ్యాయి. వాయు శబ్ద కాలుష్యం సెలవు పండుగ రోజుల్లో తగ్గడానికి వ్యక్తిగత వాహనాలు రోడ్డెక్కకపోవటమే ముఖ్య కారణమని నిపుణులు అంటున్నారు.